2025 జనవరి 18 హైదరాబాద్ కుషాయిగూడ నాగార్జుననగర్లో ఉన్న ఓ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోంది. చుట్టుపక్కల కూడా విపరీతమైన దుర్వాసన రావటంతో అసలు వాసనెందుకొస్తుందో తెలుసుకుందామని ఇంటి పక్కన ఉన్నవారు గది దగ్గరకు వెళ్లి చూశారు. తలుపులు తీసే ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచారు. ఎవరూ పలకటం లేదు. ఎందుకో తేడాగా అనిపించింది. పోలీసులకు కాల్ చేశారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఆ ఇంటికి వచ్చారు. జీప్ ఆగిందో లేదో ఆ వాసన పోలీసులే తట్టుకోలేక ముక్కుకు చేతులు అడ్డం పెట్టుకొని ఇంటి తలుపులు తీసుకొని లోపలకు వెళ్లి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఓ నిండు గర్భిణీకి గర్భస్రావమై గది మొత్తం రక్తంతో అలికినట్టుగా ఉంది. ఆ పక్కనే తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చిన పిండం. పోలీసులు ఈ ఘటన చూసి షాకులోనే ఉండిపోయారు. అసలు ఆ గర్భిణీ ఎవరు? ఆమెను అంత క్రూరంగా ఎవరు చంపారు? అసలు గర్భిణీని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇంత జరిగితే ఆమె కుటుంబం కాని, భర్త కాని పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవన్నీ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ, స్నేహ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. ఇది 2021 నుంచి ఇద్దరూ రోజూ ఇన్స్టాగ్రామ్లో ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం, ఇలా ఇద్దరి మనసులు ఒకటవటంతో ఇన్స్టా పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ 19 ఏళ్లకే 2022లో వివాహం చేసుకున్నారు. సత్యనారాయణ డెలివరీ బాయ్గా పనిచేస్తూ భార్యను బాగా చూసుకునేవాడు. ఇలా ఏడాది గడిచిన తర్వాత వీరికి 2023లో ఓ బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సత్యనారాయణ ప్రవర్తనలో తేడా వచ్చింది. డెలివరీ బాయ్గా పనిచేయడం మానేశాడు. దీంతో అప్పటిదాకా సజావుగా సాగిన కుటుంబంలో ఉన్నట్టుండి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. డెలివరీ బాయ్ పని మానేసిన సచిన్ మరో జాబ్ చూసుకోవటం మానేసి జులాయిగా తిరగటంతో సమస్యలు మరింతగా పెరగటం మొదలయ్యాయి. ఈ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి సచిన్కు ఏ దారీ కనిపించలేదు. దీంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తన బిడ్డను ఎవరికైనా అమ్మడమే మార్గం అనుకున్నాడు. అనుకున్నట్టే పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి ₹1,00,000 అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు సత్యనారాయణ. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డను భర్త అమ్మకానికి పెట్టినట్టు తెలుసుకున్న స్నేహ ఒప్పుకోలేదు. సత్యనారాయణతో గొడవ పెట్టుకుంది. అయినా భర్తలో మార్పు రాకపోవటంతో బిడ్డను కాపాడుకోవటం కోసం కుషాయిగూడ పిఎస్కు వెళ్లి సత్యనారాయణపై కంప్లైంట్ ఇచ్చింది స్నేహ. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బిడ్డను రక్షించి స్నేహకు అప్పగించారు. ఇలా భర్త నుంచి తన బిడ్డను కాపాడుకున్న స్నేహకు దేవుడు సహకరించలేదు. కొద్ది రోజులకే ఆ బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఇలా భార్యాభర్తల ఇద్దరి మధ్య దూరం పెరిగి గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలలపాటు వారు వేరువేరుగా ఉన్నారు. సత్యనారాయణకు స్నేహ ఎంత దూరంగా ఉన్నా భర్తపై ఉన్న ప్రేమతో అప్పుడప్పుడు సత్యనారాయణను కలుస్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులకు ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తొలగిపోవటంతో 2024 డిసెంబర్ నుంచి ఇద్దరూ నాగార్జుననగర్లో గది అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే స్నేహ 7 నెలల గర్భంతో ఉన్నట్టు తెలుసుకున్నాడు సత్యనారాయణ. ప్రెగ్నెంట్ అని తెలియటంతో భార్యపై అనుమానం వచ్చింది సత్యనారాయణకు. ఇన్ని రోజులు మనం కలిసిలేము కదా, నీకు కడుపెలా వచ్చింది? అసలు నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రెవరు? ఎవడితో తిరిగావ్? అంటూ భార్యను మళ్లీ వేధించటం మొదలుపెట్టాడు. మనం గొడవలు పడింది నిజమే, దూరంగా ఉంది నిజమే, కాని ఇద్దరం అప్పుడప్పుడు కలిసేవాళ్లం, గుర్తులేదా అని సత్యనారాయణను ప్రశ్నించింది స్నేహ. అయినా భార్య మాటలు నమ్మలేదు. దీంతో భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్ వేసుకుని జనవరి 15 రాత్రి ఇంటికి మద్యం తీసుకువచ్చాడు. తను తాగుతూ భార్య స్నేహను కూడా తాగమన్నాడు. కాని స్నేహ నేను తాగకూడదు, కడుపుతో ఉన్నా అని చెప్పింది. కాని సత్యనారాయణ స్నేహ మాటలు పట్టించుకోలేదు. తను వేసుకున్న ప్లాన్ ఎక్కడ చెడిపోతుందో అనుకున్న సత్యనారాయణ స్నేహ చేత బలవంతంగా మద్యం తాగించాడు. స్నేహ మత్తులోకి జారుకుంది. ఇది గమనించిన సత్యనారాయణ ఉదయాన్నే పూర్తిగా నిద్రమత్తులోకి వెళ్ళాక స్నేహను చంపాలని అనుకున్నాడు. ఇలా జనవరి 16 తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో స్నేహ నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో గట్టిగా అదిమి ఒక్కసారిగా స్నేహ కడుపుపై కూర్చొని గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే గర్భంతో ఉన్న స్నేహ కడుపుపై సత్యనారాయణ ఒక్కసారిగా కూర్చోవటంతో ఆమె చనిపోవడమే కాక కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకు వచ్చి చనిపోయింది. ఈ హత్యానేరం తనమీదకు రాకుండా ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకుని వంటగదిలోని గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఓపెన్ చేసి మంటపెట్టి పారిపోయి గ్యాస్ సిలిండర్ పేలినట్టుగా చూపించాలని అనుకున్నాడు. అదే చేశాడు కూడా. కాని గ్యాస్ అయిపోవటంతో ప్లాన్ ఫెయిలైంది. ఈ విషయం సత్యనారాయణకు తెలుసో లేదో తెలీదు కాని
ఆ ఇంటివైపు మళ్లీ రాలేదు. దీంతో గది మొత్తం రక్తంతో ఉండటం, బిడ్డ శరీరం, స్నేహ శరీరం కుళ్లిపోవటంతో జనవరి 18న దుర్వాసన రావటం మొదలైంది. దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇలా కేసు నమోదు చేసుకుని విచారించిన కుషాయిగూడ పోలీసులు సత్యనారాయణను అనుమానించి ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. కాచిగూడలో ఉన్నట్టు తెలుసుకొని సత్యనారాయణను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడే అసలు విషయం బయటకు వచ్చింది. ఒకప్పుడు ఒకర్ని ప్రేమిస్తే ప్రాణసమానంగా ప్రేమించేవారు, కమిట్మెంటుతో ప్రేమించేవారు, చివరి వరకు కలిసి బతకటానికి ప్రేమించుకునేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా అని ఇప్పుడు నిజమైన ప్రేమ లేదు అని చెప్పలేం. కాని ఒకప్పుడు ప్రేమకు ఓ మెచ్యూరిటీ ఉండేది. ప్రేమించిన అమ్మాయి దూరమైనా, ప్రేమించిన ప్రియుడు దూరమైనా అర్థం చేసుకునేవారు. ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు. కాని ఇప్పటి జనరేషన్ అలా లేదు. ఫేస్బుక్, ఇన్స్టాలో చాలా ఇన్స్టెంట్గా ప్రేమించుకొని పెళ్లి వయసు రాకుండానే పెద్దలను ఎదిరించి అట్రాక్షన్కు, ప్రేమకు తేడా తెలియకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే అనుమానంతో విడిపోతున్నారు. లేదా ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. ద్వేషం, పగతో ప్రేమించిన వ్యక్తినే దారుణంగా చంపేస్తున్నారు. అందరూ ఇలాగే ఉన్నారు అని చెప్పలేం కాని చాలా వరకు ఇలాగే ఉన్నారు. దీనికి ముఖ్య కారణం పెళ్లి వయసు రాకుండా పెళ్లి చేసుకోవటం. ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో తెలుసుకోలేకపోవడం వల్లే ఈ జనరేషన్లో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్న చిన్న కారణాలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నారు. సత్యనారాయణ, స్నేహల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇన్స్టాలో ప్రేమించుకోవటం, సంవత్సరంలో పెళ్లి, పిల్లలు. ఫ్యామిలీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకపోవటం వల్లే ఈరోజు స్నేహ అతి దారుణంగా ప్రేమించిన ప్రియుడి చేతిలోనే మరణించింది. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.